తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్ చేశారు. అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై. అదేంటంటే బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ అయితే మాత్రం విపక్ష నేతగా అసెంబ్లీ సమావేశాలకైతే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ దగ్గర అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ అంకెల గారడి బట్టి విక్రమార్క నొక్కి నొక్కి చెప్పినా సరే అక్కడ మాత్రం ఏమీ ప్రాధాన్యత లేదని చెప్పేసి బాహటంగా చెప్పడం జరిగింది. ఇది అంకెల గారడి 6 నెలలు అవకాశం ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ అయితే మాత్రం ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈ వ్యాఖ్యలపై అయితే మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత ఆ వ్యాఖ్యలపై అయితే మాత్రం కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్కి ఉన్నటువంటి పరిస్థితి కనుక మాలో ఎవరికైనా వచ్చి ఉంటే మేమైతే రాజకీయాలకి గుడ్ బై చెప్పేవాళ్ళం అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అవేంటంటే ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్కి జరిగినటువంటి అవమానం గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 7 పార్లమెంటు స్థానాల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. అట్లాంటి వ్యక్తి ఆయన్నే ప్రజలు చీల్చి చెండాడారు. అట్లాంటి పరిస్థితి కనుక మాకు గనక వస్తే మా నాయకులకు కానీ నాకు కానీ వస్తే నేను అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేవాడిని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది మంచి బడ్జెట్ అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పేసి చెప్పారు. మరోపక్క కేంద్రం ఒక్క పైసా ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకారాలు అందించకపోయినా మేము మాత్రం బడ్జెట్లో అన్ని సంక్షేమ పథకాలకి అమలయ్యే విధంగా మేము బడ్జెట్ని కేటాయించామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లో బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అవ్వటం తప్పకుండా అది నిజమే జరిగిద్ది అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇది 100% నిజం. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైద్ది అనేది 100% వాస్తవం అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎందుకు అవుతుందని అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ గనక ఒంటరిగా పోటీ చేస్తే రేపు లోకల్ బాడీల్లో గనక బీఆర్ఎస్ని అయితే మాత్రం భూస్థాపితం చేయటం ఖాయం అని చెప్పేసి మేమే భూస్థాపితం చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే ఇంత క్లారిటీ ఎలా చెప్పగలుగుతున్నారు? మరోపక్క కేంద్రంలో బీజేపీ అయితే మాత్రం కుర్చీ బచావో ప్రభుత్వం అని చెప్పేసి కూడా కేంద్రంలో ₹1 ఇవ్వకపోయినా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ₹1 ఇవ్వకపోయినా సరే మేము సంక్షేమ బడ్జెట్ని ప్రవేశపెట్టామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ అయితే బీజేపీలో విలీనం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు లోకల్ బాడీ వరకు కూడా ఉండేటటువంటి అవకాశం లేదని చెప్పేసి కోమటిరెడ్డి ఇంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఆయన దగ్గర సమాచారం ఉందా? లేకపోతే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామంటే ఆ యొక్క వ్యాఖ్యల్ని తిప్పికొట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మనం రేపు కనీసం రేపు లోకల్ బాడీ ఎన్నికల దాకా అయినా సరే వేచి చూడాల్సినటువంటి అవసరం.